మొన్న నాగర్ కర్నూలు జిల్లాలో పెట్టిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు మంత్రి పొంగులేటి సీనన్న గాలి మోటార్లు అత్తే చిన్న నిప్పురవ్వ రగిలి హెలికాప్టర్ దగ్గరలోనే మంటలు వచ్చినాయని మన రచ్చబండ ముచ్చటలో చెప్పుకున్నాం కదా. ఇగియాల నిజామాబాద్లో పెట్టిన రైతు మహోత్సవ సభకు మంత్రులు హెలికాప్టర్లో పోతే ఎంత కథ ఏందో చూడు. ఓష్ని గాలి మోటార్ సప్పుడుకు గాలి దుమారం వచ్చినట్టే దుమ్ములేసుడే కాదు, అక్కడ ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, స్టాళ్లు మొత్తం ఆగమాగమైనాయి కదా. ఇక అక్కడికి వచ్చిన జనాలు, అధికారులు సుతం ఏం జరుగుతున్నదో అర్థం కాక ఎటోళ్ళట్టు ఉరకదలిగిన్రు. ఇసుక తుఫాన్ లెక్కనే మొత్తం దుమ్ము మాయమయ్యే వరకు జనాలు ఒగల మీద ఒగలు వడుట్లా కొంతమందికి దెబ్బలు సుతం దాకినాయట. మరిగా అసలు ముచ్చట ఏందంటే, నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవ సభకు హాజరు పడేటందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సారు హెలికాప్టర్లు వచ్చిండ్రు. ఇక హెలికాప్టర్ నిజామాబాద్ కలెక్టరేట్ల దిగనీకి అధికారులు ఏర్పాట్లు చేసిండ్రు. కాకుంటే కొంతమంది అధికారుల పొరపాటు జయంగా ఆ గాలి మోటార్ సభ జరిగే కాడనే దిగే వరకు ఇంత కథ అయింది. చీటికి మాటికి హెలికాప్టర్లు వాడుడేనా, ఏడికోయినా గాలి మోటారే కావాలంటే గిట్లనే అయితదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే కొద్దిసేపటి తర్వాత మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో మాట్లాడిన చేతిపాటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి సారు రుణమాఫీ గురించి గిట్ల అడిగిండు. చాలా మంది రైతులు 2 లక్షల లోపల ఉండి కూడా కొంచెం రుణమాఫీ కాలేదు. వాళ్ళందరూ కూడా లిస్టు మీకు ప్రభుత్వానికి పంపించాం. మేము కూడా ఇప్పుడు మీకు లిస్ట్ ఇస్తున్నాం. వీలైతే మరి వాళ్ళందరూ కూడా 2 లక్షల లోపల ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ చేయించే బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి దీని మీద మాట్లాడిన మంత్రి తుమ్మల సారు ఆర్థికంగా ప్రభుత్వానికి కష్టాలున్నా 33,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసినామని చెప్పుకుంటా, మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికైతే అడిగిన తెల్లారి వాయిదా అని అప్పు తీసుకున్నోళ్ళు చెప్పినట్టే చెప్తున్నారు సర్కార్ పెద్దలు. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గిట్ల మాట్లాడిండు. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇలా బాన్స్వాడ గాని, బోధన్ గాని, డిస్పెల్లో గాని ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు నిజాం సాగర్ యొక్క గొప్పతనం. పిసిసి అధ్యక్షుడు తెలిసి తెలవకుండా మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బగ్గనేగర్ అనకచ్చిండు. 1000 ఏళ్ల కిందటనే తెలంగాణ నేల మీద వరి వండిన ప్రాంతాలున్నాయి. ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నేర్పించింది కూడా తెలంగాణ ప్రాంతమే. నిజాం సాగర్ పేరు మీద దున్యాల్నే భారీ నీటిపారుదల ప్రాజెక్టు కట్టింది కూడా తెలంగాణల్నే. ఇక్కడున్న వనరులను చూసే బతకడానికి మస్తు మంది వలసచ్చిండ్రు. దాన్ని మరిచిపోయి అవకాశవాద రాజకీయాల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచినట్లు మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు బేషరతుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేసిండు. చూడాలి మరి దీని మీద మళ్ళేం రచ్చ జరుగుతుందో.